త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం 'దేవర'. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సముద్రపు నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా 2 భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే 'దేవర' విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ఎన్టీఆర్ ఆ ఒక్క విషయంలో భయపడుతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మేటర్ ఏంటో తెలుసుకుందాం. 'దేవర' నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే తాజాగా అనిరుద్ మ్యూజిక్ లో వచ్చిన ఈ ఒక్క సాంగ్ మాత్రం ప్రేక్షకులని ఊహించినంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. కారణం అనిరుద్ మ్యూజిక్ లో సంగీతం మాత్రమే వినిపిస్తోందని, లిరిక్స్ అస్సలు అర్థం కావడం లేదని అంటున్నారు. ఈ సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక 'దేవర' సినిమా నుంచి రెండో పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. జూలైలో రెండో పాట రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే థాయిలాండ్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మీద పాట తీశారు. ఈ పాటను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'దేవర' మీద భారీ అంచనాలు ఉన్నాయి. 'దేవర'కి కూడా టికెట్లు రేట్లు పెంపు, అదనపు షోస్ కి సంబంధించిన అనుమతులు లభిస్తే ఈ సినిమా సృష్టించే సంచలనం మామూలుగా ఉండదు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో 'దేవర' సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. ఇక 'ఆకాశమే హద్దుగా' ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. దానితో ఈ సినిమాకి సంబంధించి అన్ని ఏరియాలలో థియేటర్ హక్కులను అమ్మివేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను ఈ సినిమా బృందం వారు అమ్మివేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా యొక్క సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులకు ఏకంగా 25 కోట్ల ధర పలికినట్టు సమాచారం. దీనితో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన స్థాయిలో నిలిచినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం 'దేవర' సినిమాపై 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.